ఓకే గైస్, ట్రాయ్ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ లేదా క్లారిఫికేషన్ వస్తుంది. అది కూడా 90 days వ్యాలిడిటీ, 20 రూపీస్ రీఛార్జ్, ఇంకా కొత్తగా వచ్చిన వాయిస్ ఓన్లీ ప్లాన్స్ కి సంబంధించి అఫీషియల్ గా ట్రాయ్ ఇచ్చిన క్లారిఫికేషన్ నేను మీకు చూపిస్తాను. సో వీడియో పూర్తిగా చూడండి. ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు. వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను కూడా ఈ విషయంలో మిస్టేక్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో ఇది దానికి సంబంధించిన క్లారిఫికేషన్ అని మీరు అనుకోవచ్చు. సో ఆల్రెడీ చాలా మందికి అయితే రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది కాబట్టి వీడియో చూసే వాళ్ళు తప్పనిసరిగా వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక యాక్చువల్ టాపిక్ లోకి వెళ్లే ముందు మీ స్క్రీన్ పై చూస్తున్నది మన టెలిగ్రామ్ గ్రూప్. ఇక్కడ ఎప్పటికప్పుడు మంచి మంచి ఆఫర్స్, డీల్స్, కూపన్స్, ఫ్రీ ప్రొడక్ట్స్, అంతేకాకుండా కొన్ని ఎర్నింగ్ సంబంధించిన పోస్ట్ కూడా వస్తాయి. జెన్యున్ అయితేనే వస్తాయి. కాబట్టి డెఫినెట్ గా మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి. అలాగే కామెంట్ సెక్షన్ కూడా పిన్ చేసి ఉంటాయి. ఇక భీమ్ అప్లికేషన్ కి సంబంధించి ఒక మంచి ఆఫర్ రావడం జరిగింది. మీరు ఎవరైనా రిఫర్ చేస్తే మీకు ఇన్స్టెంట్ గా బ్యాంక్ అకౌంట్ లో 50 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది. భీమ్ అప్లికేషన్ అంటే ఏదో ఫేక్ యాప్ అనుకోవద్దు. ఇది మన ఫోన్ పే, పేటిఎం లాంటి అప్లికేషన్ అనమాట. సో ఇది అందరూ కూడా యూజ్ చేయొచ్చు. అందులోనూ ముఖ్యంగా ఇది NPCI కి సంబంధించిన అఫీషియల్ అప్లికేషన్. సో నిస్సందేహంగా అయితే మాత్రం ఈ అప్లికేషన్ మీరు యూజ్ చేయొచ్చు. మీరు కావాలంటే కంప్లీట్ గా ఫోన్ పే, పేటిఎం, జీపే లాంటి అప్లికేషన్ మానేసి ఇది ఒక్కటే కూడా యూజ్ చేయొచ్చు. అయితే ఇది చాలా మంది యూజ్ చేయడం లేదు కాబట్టి ఇప్పుడే మీరు ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ చేసేటప్పుడు మాత్రం రిఫరల్ కోడ్ ఎంటర్ చేయండి. అలా చేస్తే మీరు ఫస్ట్ ట్రాన్సాక్షన్ 100 రూపాయలు లేదా పైన చేసినందుకు 25 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మీ లింక్ ఉపయోగించి ఎవరైనా మీరు రిఫర్ చేస్తే ప్రతి రిఫర్ కి 50 రూపాయలు వస్తుంది. సో ఈ ఆఫర్ ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు కాబట్టి వీలైనంత తొందరగా అప్లికేషన్ లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి ఎవరైనా రిఫర్ చేయడానికి ట్రై చేయండి. ఇక టాప్ లో పిన్ చేసిన మెసేజ్ అయితే మాత్రం డైలీ ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉంటాయి. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, ఇది ట్రాయ్ కి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్. ఇక్కడ మీరు గమనించినట్టయితే PIB ఫ్యాక్ట్ చెక్ కి సంబంధించిన రీపోస్ట్ కనిపిస్తుంది. అలాగే కిందకు వెళ్ళినట్టయితే మీకు ట్రాయ్ పోస్ట్ చేసిన ఒక ఇమేజ్ కూడా కనిపిస్తుంది. ఇది నేను మీకు ఫుల్ స్క్రీన్ లో కూడా చూపిస్తాను. బట్ నేను మీకు ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇది నిజంగా ట్రాయ్ నుంచే వచ్చిందని. ట్రాయ్ ఈ క్లారిఫికేషన్ తీసుకురావడానికి కారణం ఏంటంటే న్యూస్ పేపర్, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అన్ని చోట్ల కూడా ఈ 90 days వ్యాలిడిటీ లేదా 20 రూపీస్ రీఛార్జ్ కి సంబంధించి బాగా న్యూస్ అయితే వైరల్ అయింది. సో ఇది ఒక్కొక్కరు ఒక్కోలా చెప్పడంతో దీనిపై అసలు ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియకుండా పోయింది. సో దాన్ని క్లారిఫై చేస్తూ ఈ విధంగా ట్రాయ్ ఒక క్లారిఫికేషన్ తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం అయితే మనకి క్లారిఫై అవుతుంది. కొత్తగా ఎలాంటి రూల్స్ అయితే తీసుకురాలేదు. అంటే ఈ మధ్య కాలంలో మనం రీఛార్జ్ చేయకపోయినా సిమ్ అలాగే ఉండిపోతుంది. 20 రూపాయలతో రీఛార్జ్ చేస్తే మరొక నెల రోజులు పెరుగుతుంది, లేదా 20 రూపాయలతో రీఛార్జ్ చేస్తే మరొక 90 రోజుల పాటు వ్యాలిడిటీ పెరుగుతుంది. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ చూస్తున్నాక 11 years ఓల్డ్ రిగార్డింగ్ నాన్ డియాక్టివేషన్ ఉంది. సో 11 years బ్యాక్ ఏ రూల్స్ అయితే ఉన్నాయో అవే ఉన్నాయి తప్ప కొత్తగా మనం 20 రూపాయలు రీఛార్జ్ లేదా 90 రోజుల వ్యాలిడిటీ ఇలాంటివి అయితే లేవు. మీ ఆపరేటర్స్ రీసెంట్ గా ఎలాంటి రూల్స్ పెట్టారో అవే ఉంటాయి తప్ప రీఛార్జ్ చేయకపోయినా 90 days పాటు ఉండిపోతుంది, 20 రూపీస్తో రీఛార్జ్ చేస్తే ఎక్స్టెన్షన్ అవుతుంది సిమ్ వ్యాలిడిటీ అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. అయితే దీనికి సంబంధించి గూగుల్ ట్రాన్స్లేట్ లో నేను ఈ విధంగా ట్రాన్స్లేట్ కూడా చేయడం జరిగింది. మీరు కావాలంటే ఒకసారి వీడియో పాజ్ చేసి చూడండి. ఇంకా డౌట్స్ ఏమన్నా ఉన్నట్టయితే మీ పర్టికులర్ ఆపరేటర్ కాల్ చేసి సిమ్ వ్యాలిడిటీకి సంబంధించి అంటే రీఛార్జ్ చేయకపోయినా ఎన్ని రోజులు ఉంటుంది అనే విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు. వ్యాలిడిటీ పెరగడానికి రీఛార్జ్ ఏం చేయాలో కూడా వాళ్ళనే మీరు అడిగి తెలుసుకోండి. ఎందుకంటే ప్రస్తుతం చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంది సిమ్ వ్యాలిడిటీకి సంబంధించి. ఇక మరొక వైరల్ టాపిక్ ఏంటంటే వాయిస్ ఓన్లీ ప్లాన్స్. ఈ సెకండ్ పాయింట్ లో చూస్తున్నారు కదా, దానికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. నేను ఆల్రెడీ జియోకి సంబంధించి వాయిస్ ఓన్లీ ప్లాన్స్, ఎయిర్టెల్ కి సంబంధించిన వాయిస్ ఓన్లీ ప్లాన్స్ వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ కూడా మీరు చూడండి, మన ఛానల్లో ఉంటాయి. ఎలాంటి ప్లాన్స్ ని ఏ విధంగా మార్చి కొత్తగా వాళ్ళు లాంచ్ చేశారో మీకు తెలుస్తుంది. యాక్చువల్ గా ఉన్న ప్లాన్స్ కే కొంచెం ఒక 10 రూపాయలు, 20 రూపాయలు తగ్గించి లేదా 10 రూపాయలు, 20 రూపాయలు పెంచి కొత్త ప్లాన్స్ లాంచ్ చేశారు. దానివల్ల అయితే మాత్రం ఓన్లీ వాయిస్ ప్లాన్స్ లాంచ్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. మనందరం కూడా ప్రైస్ ఎంతో తగ్గుతుంది అనుకున్నాం, బట్ అలా చేయలేదు. చాలా చిన్న చేంజ్ తో డేటా రిమూవ్ చేసి ప్లాన్స్ లాంచ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ట్రాయ్ ట్వీట్ లోనే కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. రీసెంట్ గా కొంతమంది టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ వాయిస్ అండ్ SMS ఓన్లీ ప్యాక్స్ లాంచ్ చేశారు. అవి లాంచ్ చేసిన 7 days లోపు ట్రాయ్ కి వాళ్ళు రిపోర్ట్ చేయవలసి ఉంది అని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా లాంచ్ చేసిన వౌచర్స్ ని ట్రాయ్ ఎగ్జామిన్ చేస్తుంది యాజ్ పర్ రెగ్యులేటరీ ప్రొవిజన్స్ అని చెప్తున్నారు. సో ఈ ప్లాన్స్ అయితే లాంచ్ చేశారు, మీరు రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు. బట్ ఈ ప్లాన్స్ ని పరిశీలించబోతుంది. సో ఆ తర్వాత ట్రాయ్ ఏ నిర్ణయం తీసుకోబోతుందో మనం వేచి చూడవలసి ఉంటుంది. బట్ ఇది ఏదో తింగర్ ప్రాసెస్ లా ఉంది. ఫస్ట్ వాళ్ళు ట్రాయ్ కి సబ్మిట్ చేసి ఆ ప్లాన్స్ ఓకే అనుకుంటే మార్కెట్ లోకి రిలీజ్ చేస్తే బాగుండేది. అలా కాదంట, ముందు వాళ్ళు లాంచ్ చేసేస్తారు, 7 days లోపు ట్రాయ్ కి రిపోర్ట్ చేస్తారు, ట్రాయ్ దాన్ని ఎగ్జామిన్ చేస్తుంది. ఇది ఎక్కడ లాజిక్ నాకైతే అర్థం కాలేదు. బట్ ట్రాయ్ ఏం యాక్షన్ తీసుకోబోతుందో మనం వెయిట్ చేసి చూద్దాం. ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మీకు తెలియజేస్తాను. సో అది మిస్ అవ్వకుండా ఉండాలంటే డెఫినెట్ గా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ క్లారిఫికేషన్ డీటెయిల్స్ ప్రతి ఒక్కరికి తెలిసేలా వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక అప్డేట్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.